ఏది వీలైతే ఏది ఇష్టాంతరానికి అసలు ఈ మధ్యలో ఇంతకుముందే మినిస్టర్లు సెక్రటరీల కాన్ఫరెన్స్ అని పెట్టినారు మొన్న 9వ తారీఖు. మీరు ఇచ్చిన లెక్కలే నేనేం చెప్తున్నాను, మీరు ఇచ్చినట్టు చదువుతా. ఏమని, అసలు ఈ భారతదేశంలో అత్యంత ఫాస్ట్గా పెరుగుతున్న నగరాల్లో మన విజయవాడ 10వ స్థానం అని చెప్పి మీరు చెప్తున్నారు. మంచిదే. ఏం బేసిస్ మీద, ఏం తెలుసునా చెప్పేది. 2019 నుంచి 2035 వరకు ఇంత పెరుగుతుంది. మీకు తెలుసునండి ఎంత పెరుగుతుందో? రేపు వచ్చే సంవత్సరం ఎంత పెరుగుతుందో మీకు తెలుసునా? 35 వరకు ఎట్లా మీరు అంచనా వేస్తున్నారు? అది కూడా ఎంత? హైదరాబాద్తో పోలిక అంట. హైదరాబాదు $50.6 బిలియన్ అంటే ఇంటూ 8,500, ఏ 40,000 50,000 కోట్లు స్థూల ఉత్పత్తి అయితే మనది 5.6. కానీ మీరు పోలిక. ఏం చేద్దాం అంటే పబ్లిక్ ఏదో ఒకటి ఊరికే చెప్పుకుంటూ పోవచ్చు అని. మీరు అసలు ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుందండి? అప్పులలో చూస్తే 26వ స్థానం. మీరు ఇచ్చినది రిపోర్ట్, ఇది మీదే, పేజ్ నెంబర్ 17. అప్పులలో 26వ స్థానంలో ఉంది. స్థూల ఉత్పత్తిలో అప్పు ఒక నిష్పత్తిగా తీసుకుంటే 19వ స్థానంలో ఉంది. అంటే మీరు అన్ని వెనకాల నుంచే. రెవెన్యూ డెఫిసిట్ అయితే 74,147 కోట్ల రెవెన్యూ డెఫిసిట్, ఆర్థిక లోటుతో 31వ స్థానంలో ఉంది. అంటే లాస్ట్ దేశంలో. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న అప్పుల్లో 25వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ నుంచి తీసుకున్న అప్పుల్లో 28వ స్థానంలో ఉన్నారు. ఇది కాక మళ్ళీ మీరే పెట్టినారు అని. ఎందుకు మీరు ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? మరి చూడు, మీరే పెట్టినారు. కంపారిజన్ ఆఫ్ ఫిజికల్ ఇండికేటర్స్ అక్రాస్ సదర్న్ స్టేట్స్ అంటే పేజ్ నెంబర్ 20. మీరేమన్నారు? కింద దక్షిణాది రాష్ట్రాల్లో పోలిక పెట్టినారు. ఎంత పెట్టినారు తెలుసునా? మొత్తము అప్పులో చూసినట్లయితే, అప్పు చేసినది చూసినట్లయితే హయ్యెస్ట్ 85,312 కోట్లతో, అంటే ఏది పోయిన సంవత్సరం 85,312 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్. మీ తర్వాత తమిళనాడు రెండంతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు వాళ్ళు 73,000 కోట్లే. ఒరిస్సా 1,300 కోట్లు, హయ్యెస్ట్ మీరు. నెక్స్ట్ రెవెన్యూ లోటు హయ్యెస్ట్ మీరు, -60,000 కోట్లు. లోయెస్ట్ ఎవరు? 10,000 కోట్లు కర్ణాటక. మరి ద్రవ్యలోటు హయ్యెస్ట్ మీరు, అందరికంటే ఎక్కువ 85,269 కోట్లు. లోయెస్ట్ ఎవరు? ఒరిస్సా 912 కోట్లు. మీరే ఇచ్చుకున్నారు ఇవన్నీ. అసలు ఇది కాక మీరు కొత్తగా ఏం చెప్తారు? ఇవన్నీ అందుకనే మీరు బాగా నీట్గా కనుక్కున్నారనమాట. కనుక్కొని అసలు కొన్ని అయితే ఎంత ఆశ్చర్యం అంటే, ఇంత బాధ్యత గల పొజిషన్లో ఉన్నారే మీరు. హిందూ పేపర్ ఏమనుంది ఇది ఈరోజు? క్రైమ్స్ కమిటెడ్ అండర్ ద గైస్ ఆఫ్ పాలిటిక్స్ విల్ నాట్ బి టాలరేటెడ్, వాన్ సీఎం. మంచిదే. మీరేమంటున్నారు? వైఎస్ఆర్సీపీ హెడ్ లెఫ్ట్ బిహైండ్. అంటే మేము దిగిపోయేటప్పుడంట 1,22,422 కోట్లు మేము అప్పు పెట్టిపోయినామండి. తగునా అండి ఇది? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తగునా ఇవన్నీ చెప్పడము? అసెంబ్లీ సాక్షిగా చెప్పడం తగునా? మేమండి చేసిండే తప్పు. 2 జూన్ 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఎంత ఉన్నింది? కరెంట్ డిపార్ట్మెంట్లో అన్నీ కలిసి 29,500 కోట్లు. మీరు దిగిపోయేటప్పటికీ దాన్ని ఎంత చేసినారు? 86,215 కోట్లు. అంటే మీ హయాంలో మీరు 56,663 కోట్లు మీరు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి 1,24,624. అంటే 1,24,624 కోట్లలో 86,000 కోట్లు 200 అప్పుడు మేము వచ్చినప్పటికే లేవా? అవన్నీ కలిపి మీరు చెప్తారు మేము చేసినామని. ఎంత అన్యాయం ఇది అసలు! ఎక్కడ కనీ విని ఎరిగినాం ఇట్లా ఈ స్థాయిలో. నిజం చెప్పాలంటే మీరు చేసిన అప్పెంత? మీరు 56,664 కోట్లు చేస్తే మేము కేవలం కోవిడ్ పెట్టుకొని కూడా 38,410 కోట్లు మాత్రమే మేము చేసిండేది. అంటే మీరు సంవత్సరం మీద సంవత్సరం మీరు అప్పు కరెంట్ డిపార్ట్మెంటు 23.8 అంటే 24% మీరు చేస్తే మేము కేవలం 7.6% చేసినామండి. సంవత్సరం మీద సంవత్సరం మేము 7.6% మేము చేస్తే మీరు 24% చేసి మళ్ళీ మీరు చెప్తారు మేము ఇంత అప్పు చేసినామని. ఎంత అన్యాయం ఇది! అంటే ఏం ధైర్యంతో చెప్తారో మాకైతే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇది కాక మళ్ళా సబ్సిడీ, మీరు కరెంట్ డిపార్ట్మెంట్లకు సబ్సిడీ, కరెంట్ డిపార్ట్మెంట్ నష్టాల్లోకి ఎందుకు పోతుందంటే సబ్సిడీ కరెంటు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో. మీరు ఎంత చెల్లించినారు? 5 సంవత్సరాలు 13,255 కోట్లు మీరు చెల్లించినారు అంతే.
మేమెంత తెలిసిన 47,800 కోట్లు, అంటే మీ అంత 300 కంటే ఎక్కువ మేము చెల్లించినాం సబ్సిడీ డబ్బులు నష్టపోకుండా. మాకు చెప్తారు చీ 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 చీ. అసలు ఆశ్చర్యంగా ఉంది ఇది ఏమి. అందుకనే మీరు మళ్ళీ ఇది కూడా చెప్పినారండి బాగా, తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన ముఖ్యమంత్రి, అంటే ఆర్థిక మంత్రి చెప్తున్నారు అనమాట, ముఖ్యమంత్రి గారు తాను నాటిన చెట్టు నీడలో తను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసి, అందుకనే అనుకుంటా వేరే వాళ్ళు ఎవరన్నా చెట్టు నాటితే నీడలో కూర్చుండేది. సింపుల్ కదా సిస్టమ్ ఇది. బాగుంది కదా, మీరే చెప్తున్నారు. మీ ఆలోచన ప్రకారం మీరు చెప్పినదే ఇదంతా. విజన్ స్వర్ణాంధ్ర, ఇదొకటి విజన్ స్వర్ణాంధ్ర. ఏమంటా విజన్ స్వర్ణాంధ్ర? విజన్ స్వర్ణాంధ్ర ఏంటంటే పేదరికం ఉండకూడదంట, నైపుణ్యం ఉండాలంట, జనాభా నిర్వహణ ఉండాలంట, నీటి భద్రత ఉండాలంట, రైతు వ్యవసాయము ప్రపంచ స్థాయిలో ఉత్తమము, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర. నేను చెప్తున్నా యాక్చువల్గా మాకు తెలిసి 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మీ విజన్ స్వర్ణాంధ్ర ఏముందంటే నియంత పాలన ఒక సూత్రం, డిక్టేటర్షిప్, అవినీతి కరప్షన్ ఒక సూత్రము, పక్షపాతం ఫేవరెటిజం ఒక సూత్రము, కక్ష వెంజన్స్ ఒక సూత్రము, అబద్ధాలు ఒక సూత్రము, మోసాలు డిసీట్ ఒక సూత్రము, పారదర్శకత లేకపోవడం ట్రాన్స్పరెన్సీనే లేకపోవడం ఒక సూత్రము, శాంతి భద్రతల లోపం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ ఒక సూత్రము, రెడ్ బుక్ పాలన ఒక సూత్రము, పక్కదోవ పట్టించడం డైవర్షన్ పాలిటిక్స్. ఈ 10 సూత్రాలను బట్టిపోతుంది. ఈ సూత్రాలన్నీ ఊరికే థీరీకే తప్ప ప్రాక్టికల్స్ మాత్రం ఇవి ఉన్నాయని చెప్పి మేము నమ్ముతూ ఉన్నామన్నమాట. ఏం విజనో ఏమిదో. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తారు, అప్పు మళ్ళా ఏమని 11వ పేజీలో 9,74,000 కోట్లు మేము అప్పిచ్చినామంట. మేమండి అప్పిచ్చినది. ఇంతకుముందు కరెంట్ డిపార్ట్మెంట్ ఎట్లయితే చెప్పినారు ఇది కూడా, ఇది ఎవరండి ఇచ్చిండేది? ఇది మీరు. అంటే సిఏజీ బుక్కులు తప్పు చెప్తాయి, ఆర్బీఐ బుక్కులు తప్పు చెప్తాయి, లెజిస్లేచర్ బుక్కులు తప్పు చెప్తాయి, అన్నీ తప్పు. మీరు చెప్పేది కరెక్ట్ కదా, ఇది మీరు ఇచ్చినది. మీరు అసెంబ్లీ క్వశ్చన్లో భాగంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, మత్స్యరాజ విశ్వరాజు గారు రాసిన దానికి ఎంత అప్పు ఉందంటే దానికి మీరేమన్నారంటే 2/6/2014 మీరు ఇచ్చినదే. 2 జూన్ 2014 పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు 1,07,852 కోట్లండి. మీరు దిగిపోయేటప్పటికి 2019లో మేము ఎక్కేటప్పటికి రాష్ట్ర అప్పు 3,06,952 కోట్లు. మేము దిగిపోయేటప్పటికి మళ్ళా మీరు ఇచ్చిన ప్రకారమే రాష్ట్ర అప్పు 6,46,531 కోట్లు. అంటే మా హయాంలో జరిగిన అప్పు 3,39,500 కోట్లు మాత్రమే. మీరు 22% 2014 నుంచి 2019 సంవత్సరం మీద సంవత్సరం మీరు 22% అప్పు పెంచితే మేము కేవలము చాలా తక్కువ 13% మేము పెంచినాం. మీరు చెప్తారు మాకు మీరు ఇచ్చినదే, మేము ఇచ్చినది కూడా కాదు. ఇంక ఏం చెప్పాలి దీనికంతా? ఇదేమిది 20 నెలల్లో 60 విజయాలు అంటబ్బా. 20 నెలల్లో 60 విజయాలు. ఏం విజయాలని చెప్పి చూస్తే మాకు అర్థమైంది అసలు ఏం విజయం సాధించినారు. 60 వద్దులేండి, 6, 7 సూపర్ 6 సూపర్ 7 6, 7 చెప్పండి విజయాలు. 60 ఎందుకు మాకు? నిరుద్యోగులకు బడ్జెట్లో మీరు ఎంత చెప్పినారండి? నిరుద్యోగులకు 20 లక్షల మందికి మీరు 3,000 ప్రకారం ఇవ్వాల నెలకు. అంటే ఎంత ఇవ్వాలా? సంవత్సరానికి 7,200 కోట్లు ఇవ్వాలా. అంటే 3 ఏళ్ళకి ఇప్పుడు ఎంత? 21,600 కోట్లు. ఎందుకంటే ఈ బడ్జెట్లో కేటాయింపు లేదు. అంటే మీరు నిరుద్యోగులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళ మన్నన పొంది మీరు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న దానికి వాళ్ళకి ఎంత అప్పు? మీరు ఈ రోజుకి 21,600 కోట్లు. ఆడబిడ్డ నిధి అక్క చెల్లెమ్మలందరికీ నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, ఎట్లంటే అట్లా. అమ్మా నీకెంతమ్మా, 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 ఎంత ఇవ్వాల్సినది? 1,500 రూపాయలు నెలకు వచ్చిందండి ఒక్కరికన్నా. అసలు 1,80,00,000 మంది ఉన్నారు ఆడోళ్ళు. మీరు చెప్పిన ప్రకారంగా సంవత్సరానికి 32,400 కోట్లు. అంటే ఈ రోజుకి మీరు ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో ఆడోళ్లకు, మహిళలకు 19 నుంచి 50 ఏళ్ళ మహిళలకు మీకు ఎంత బాకీ? మీరు 32,400 కోట్ల ప్రకారంగా 97,200 కోట్లు మీరు ఈరోజు బాకీ. ఎందుకు? మీరు ఆ వాగ్దానం చేసే కదా గెలిచిండేది. 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు మీరు 50 ఏళ్ళు నిండుతానే ఇస్తామంటారు కదా. ఎంతమంది ఉండారు? 20 లక్షల మంది ఉండారు. నెలకు 4,000 ప్రకారం చూస్తే
సంవత్సరానికి 9,600 కోట్లు మీరు బాకీ పడినారు ప్రతి సంవత్సరం. 3 సంవత్సరాలు కదా ఇప్పుడు అయింది. ₹1 కూడా ఎవరికి ఇలే కదా, వాళ్ళు ఓట్లు అయితే వేయించుకున్నారు కదా. 28,800 కోట్లు మీరు బాకీ. అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులకు మీరు ఇంతవరకు మీరు ఇచ్చిండేదంతా 6,600 కోట్లు మాత్రమే. రైతులు ఉండేది ఎంతమంది? 54 లక్షల మంది రైతులు ఉన్నారు వాస్తవానికి. మేము ఇచ్చినాం కదా 54 లక్షల మందికి, అంటే ఉన్నట్లే కదా. 20,000 ఇస్తామని మీరు చెప్పి, ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 ఇస్తామన్నారు. మీరు ఇంతవరకు ఇచ్చినది ఎంతండి? 10,000. అంటే మీరు సంవత్సరము రైతులకు 10,716 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. 40,000కు గాను మీరు ఇప్పటికి ఎన్ని? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకు 40,000 అయితే ఇవ్వాలి కదా. 20,000 మీరు ఇచ్చిండేది ఓన్లీ 10,000, అంటే 30,000 బాకీ. 30,000 బాకీ చూసుకుంటే మీరు ఎంత ఇవ్వాలా? కౌలు రైతులకైతే 6,72,000 మంది కౌలు రైతులు మొత్తం ఎగ్గొట్టేసినారు. దీపం కింద యాక్చువల్గా అయితే వాస్తవానికి 3 సిలిండర్ల కింద 4,023 కోట్లు అవసరం ఉంటుంది. మీరు ఏడాదికి ఎంత కేటాయింపు చేసినారు? 786 కోట్లు మాత్రమే. ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరము ఎంత? 2,601 కోట్లు. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్లో 2,119 కనపడుతుంది. అది కూడా ఏమో తెలీదు, ఎందుకంటే ఇంకా మీదంతా ఇంకా నెలన్నర ఉంది కదా గోచి. మొత్తం ఇవన్నీ లెక్కేసుకుంటే గాన 6,600 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అకౌంట్స్ ఫైనల్ చేస్తే ఏమవుతుందో, ఎంత బాకీనో చూడండి. మీరేమో ఇచ్చినామంటారు, అటు వచ్చింటే కదా సిలిండర్లు. తల్లికి వందనం అని చెప్పి మీరు ఎంతమంది ఉన్నారు? ఎవరిని అడిగినా చెప్తారు 87,41,885, అంటే ఇంచుమించు 87,42,000 మంది విద్యార్థినులు ఉంటారు. మీరు ఎంత ఇవ్వాలా? 15,000 ఇవ్వాలా. నీకు 15 అని 15,000 ఇవ్వాలా. ఆ ప్రకారంగా మీరు ఏటా సంవత్సరం 13,112 కోట్లు మీకు అవసరం ఉంటుంది. మీరు 2000 ఫస్ట్ సంవత్సరం అయితే ఎగరగొట్టేసినారు. రెండో సంవత్సరం ఎంత ఇచ్చినారు? 21 లక్షల మంది పిల్లలను తగ్గించేసి, అంటే 87 లక్షల నుంచి తగ్గించేసి 66 లక్షల మంది మాత్రమే ఆ కారణం ఈ కారణం వలన తీసేసి మీరు బడ్జెట్ బుక్లో కూడా చూపిస్తున్నారు. ఎంత? 8,389 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా ఎంత మట్టుకో, ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా సరిగా రాలేదు. 8,000, 9,000, 10,000 ఇష్టాంతరానికి వచ్చినాయి, కరెక్ట్గా లెక్క రాలేదు. 21 లక్షల మందిని ఎలాగో తీసేసినారు. మిగతా వాళ్ళకు కూడా ఎంత వచ్చిందో అర్థం కావడం లేదు ఎవరికి. అసలు ఈ ఏడాది కూడా ఎంత? 8,456 కోట్లు మాత్రమే మీరు బడ్జెట్లో చూపించినది. 3 ఏళ్ళకు మీకు ఇవ్వాల్సినది మీరు వాస్తవానికి 3 ఏళ్ళు ఎంత ఇవ్వాలా? 39,336 కోట్లు ఇవ్వాలా. మీరు ఇచ్చినది ఎంత? కేటాయింపులు చేసినది 16,845 కోట్లు ఇచ్చినది కాదు, కేటాయింపులు. ధరల స్థిరీకరణ నిధి 500 కోట్లు మాత్రమే, అందుకని ధరలు స్థిరంగా లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే దాదాపు పిల్లలకు కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు మీరు చెప్తారు సూపర్ 6 ఓవర్. ఇంకా ఉద్యోగుల సమస్యలు అయితే అసలు నిజం చెప్పాలంటే ఎన్ని మాటలు చెప్తారు ఉద్యోగులకు. పాపం వాళ్ళు కూడా అంత చదువుకొని అంత మేధావులు ఎట్లా పాపం టోకరబడినారు, మోసపడినారు. తెలిసి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4సారి మీరు ఉద్యోగులకు అగెయిన్స్ట్ అనేది అందరికీ తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. అయినా పెండింగ్ డిఏలు 4 డిఏలు ఉన్నాయండి పెండింగు. ఎక్కడి నుంచి? 2024 జూలై నుంచి పెండింగ్ ఉన్నాయి 4. కరెక్టా కాదా? పిఆర్సీ, బ్రహ్మాండమైన పిఆర్సీ ఎంట్రీ ఇస్తారా? ఐఆర్ ఇస్తామంటారు, అద్భుతమైన ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తారా? అసలు బకాయిలు అయితే ఇంచుమించు 40,000 కోట్లకు చేరినాయి బకాయిలు ఈరోజు. రిటైర్మెంట్ ఉద్యోగులకైతే గ్రాట్యుటీ ఎప్పటి నుంచి? 2024 జూన్ నుంచి రిటైర్మెంట్లో గ్రాట్యుటీ లేదు. అసలు ఈఎల్ ఎన్కాష్మెంటు, అర్న్ లీవ్ ఎన్కాష్మెంటు అప్పటి నుంచి 2024 నుంచి లేదు. పోలీసు వాళ్ళకైతే పాపం పొద్దున్న లేచి చెమట గార్చుకుంటా, కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు అయితే కాకి డ్రెస్సులు వేసుకొని ఎప్పుడు తడిసి ఉంటారు వాళ్ళ పరిస్థితి చూడు ఎంత. 5 ఏఎస్ఎల్, ఎస్ఎల్ కలిసి 5 పెండింగ్ ఉన్నాయి 2024 నుంచి. టీఎల్ అయితే ఇంచుమించు 16 నెలలకు పెండింగ్ ఉన్నాయి. లాస్ట్కు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అయితే మీరు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టినందువలన పెన్షనర్లకు, ఎంప్లాయీస్కు ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడంలే. జీతాలు అయితే 1వ తారీఖు కంట్రీ 10వ తారీఖు అవుతుండే ఈ మధ్య అన్నీ సెటిల్ అయ్యేటప్పటికి. సిపిఎస్, జీపీఎస్ దాన్ని అట్లే మధ్యలో ఇది చేసి పెట్టేస్తారు ఎటు కాకుండా. ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా? బకాయిలు అయితే ఇంకా ఇష్టాంతరానికి ఏంది కూటమి అధికారి 40,000 కోట్ల బకాయిలు. ఇంకా ఇదైతే ఇది ఎప్పుడు? ఇది 30 జూలై 2024. ఏమని చెప్తారు? ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, 2 లక్షలు ఇట్లా, 2 లక్షలు అట్లా అని చెప్పి
ఇంతవరకు ఒక్క ఇంటికన్నా ఒక 3 లక్షల ఇండ్లు వైఎస్ఆర్సీపీ టైం నుంచి ఇచ్చినేటివి తప్పితే వేరే ఎక్కడైనా కానీ కనీసము ఇచ్చినేటివన్నీ ఉన్నాయి. పైగా ఎప్పుడన్నా చూడు మీరు కోపంగా ఉంటారు. ఇప్పుడు ఎందుకు కోపము? ఇవి ఎవరు అడుగుతున్నారు? ఇవన్నీ కోపం ఎందుకు వస్తుంది? ఇది మాకు మీకు కాదండి, కూటమి మీకు మాకు కాదు, మీకు పబ్లిక్కు. ఇదంతా ఎవరికి సంబంధించినది? మీకు పబ్లిక్కు. పబ్లిక్ అడుగుతారు, మేము పబ్లిక్ తరఫున అడగల్లా. అడగకుంటే ఎట్లా? మా ప్రతిపక్షం బాధ్యత. దానికి మీరు అంత కోప్పడతారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 ఇష్టాంతరానికి పోతురు కదా. మేము నిజం చెప్పకుంటే అబద్ధం గెలుస్తుంది. మీరు చెప్తే కదా మీరు కోడ్ క్రాక్ చేసినారు. ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఏమంటే ఆశ సృష్టించాలా. ఎట సృష్టించాలా? ఉన్నేటివి లేని ఇట చెప్పాలా. మేము చెప్పలేకపోతే మేము సత్యమార్గం ఎంచుకుంటే మీరు సత్యదూరమైన మార్గం ఎంచుకుంటుంది. పబ్లిక్ చూస్తే అమాయకులంతా ఏం చేస్తారు? పబ్లిక్ పాపం నమ్ముతారు. తర్వాత గెలిచిన తర్వాత తీరా ఏమంటారు? పెడతా అంటే ఆశ పబ్లిక్కు. మీరేమంటారు? పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మళ్ళీ కొట్టడానికి వస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు రోజు లాఠీలు పట్టుకొని ఇదే పని పరిస్థితి. ఆయన ఏమైందో ఈయన చూస్తే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. షూరిటీ ఇచ్చిన ఆయన కనపడ్డు, కౌంటర్ గ్యారంటీ, అసలు గ్యారంటీ ఇచ్చిన ఆయన ఉన్నాడు. ఒక ఆయన పార్టీ స్థాపించిన ఆయన, ఇది ప్రశ్నించేదానికి గ్యారంటీ ఇచ్చిన ఆయన కనపడ్డు. కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళంటే ఆ రోజే చెప్పినారులే మాకేం సంబంధం లేదని చెప్పి చెప్పేసినారు. పైగా ఎట్ట చెప్తారు మీరు? ముగ్గురిని కనండి, నలుగురిని కనండి, 5 మంది 10 మందిని కనండి, నేనుండా చూసుకుండేదానికి అంటే ఏం కనాలనో ఏమి చూసుకుంటారో. అవినీతి అయితే చెప్పలేనంత అవినీతి. ఇసుక, మందు, భూమి, సబ్ రిజిస్టర్ ఆఫీసు, తహసీల్దార్, చివరకు వినూత్నమైన పద్ధతి. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఉండదు ఇట్లాంటి అవినీతి. కోడి వేస్ట్ విన్నారు ఎప్పుడన్నా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వినండి. కొన్ని ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసిన? లోకల్ ఎమ్మెల్యేలు కోడి కోసిన తర్వాత చికెన్ షాపుల్లో తోలు గీలు తొప్పే ఉంటుంది కదా, పక్కన ఇస్తారు కదా, దాన్ని కూడా మాఫియా మాదిరి చేసి ఊర్లో ఉండే కోడి వేస్ట్ అంతా కలిసి ఒకటే చోటికి రావాలా. ఆ కోడి వేస్ట్ అంతా కలెక్షన్ చేసి ఎక్కడ పంపిస్తే తెలిసిన? చేపల చెరువులకు. ఇది ఒక తప్పు. అది చేపలతో తినిపించడం అంతకంటే పెద్ద తప్పు. ఇది పలు చోట్ల జరుగుతుంది. అంటే ఇంత వినూత్నమైన కోడి వేస్టును కూడా కరప్షన్ చేసే ఈ కూటమి మళ్ళా నీతులు ఓయమ్మ. ఇంకా కొత్తగా దోమలతో ఏ ద్వారా దోమలను కనుక్కుంటారంట. దోమలు ఏ ద్వారా కనుక్కుంటారు అంటే వచ్చి దోమను చంపుతుందా? అంటే మీరు చెప్పేదేమి? దోమను ఏ ద్వారా కనుక్కుంటారు. దానికి ఏ కావాలన్నా? మనిషిని దోమ కుడుతుండా లేదంటే చెప్పడు. దోమలు ఉంటే మనిషిని కుడతాయి, దాన్ని ఏ ద్వారా కనుక్కుంటారంట. నాకు అందుకని డౌటు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియల్ అని. మీరు మాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా. నా డౌట్ ఏమంటే అసలు మీ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆర్టిఫిషియల్ అని. మాకు అర్థమైనది ఏమంటే ఎప్పుడు కూడా మీది పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా పూర్, కానీ అసలు పబ్లిసిటీ మాత్రం పీక్లో ఉంటుంది అన్నమాట. అందుకనే ఎవరో చెప్తుండే, ఒక పెద్ద మనిషి చెప్పా ఎట్లుంది అని చెప్పి అడిగితే చదువుకున్న ఆయన, సార్ ఇది ఏమన్నా ఫినామినల్ అని అనుకుంటే, ఫినామినల్ కూడా కాదు సార్, ఇది అసలు నామినల్కి కూడా లేదు. ఇది ఏముంది సార్ దాన్ని చదివేదానికి కూడా ఏముంది? ఊరికే అసలు విననీక లేక అసెంబ్లీలో ఎమ్మెల్యేలను గమనిస్తుంటే అర్థమైందంటే ఏం గమనిస్తారు అంటే, ఒకరు ఇట్లా చూస్తారు, ఒకరు అట్లా చూస్తారు, ఒకరు నిద్రిస్తున్నారు, ఒకరు ఆవలిస్తున్నారు, ఒక్కరికి కూడా కనీసం ఒక్క చోట చప్పట్లు కొట్టేది లేదు, టేబుల్ సంపింగ్ చేసి ఏమీ లేదు. ఇంకా 175 మంది మీకే లేకుండా ఉంటే పబ్లిక్ ఏముంటుందండి? అయిపోయి అనుకుంటేనే 3 బడ్జెట్లు అయిపోయాయి, ఇంకేం మిగిలినది 2. ఆ 2 బడ్జెట్లలో ఒకటి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ లాస్ట్ బడ్జెట్. పబ్లిక్ అంతా చూస్తున్నా, అంత సులభంగా ఉంటుంది పరిపాలన. ఊరికే చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి చాలా అన్యాయం, చాలా అన్ఫార్చునేట్. ఎందుకు అన్ఫార్చునేట్ అంటున్నా అంటే, ఏదో 3వ బడ్జెట్ కన్నా ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాము, ఏమీ లేదని అర్థమైపోయింది. మీరు ఇచ్చినదంతా ఏమి? ఓట్లు వేపించుకునేది సూపర్ 6, సూపర్ 7 మీద, కానీ ఇచ్చినదేమి? అరాకురా. అందుకని దాని పేరు అర్ధ సిలిండరా, పావు సిలిండర్, ఏం పెట్టాలి స్కీమ్ కొని పేరు. బస్సులు కొట్లాడుకొని బస్సుల కింద, లిమిటెడ్ బస్సుల కింద 20 లక్షల మంది పిల్లలను తగ్గిస్తారు. మిగతా ఎక్కడ ఉన్నాయి? ఆడవాళ్ళకి నెలకు 15, నెలకు 15 ఎక్కడ బా? రైతులకు 20 ఎక్కడ బా? 50 ఏళ్ళకైతేనే పెన్షన్ ఎక్కడ బా? అసలు ఉద్యోగం లేకుండానే 3000 ఎక్కడ బా? ఇవి కదా మెయిన్ అన్ని పక్కన పెట్టి, ఏదో ఇది ఎట్టుందంటే బిర్యానీ అంతా ఇవ్వాల్సిన బిర్యానీ పక్కన పెట్టి ఆ అటుకులు ఒకసారి, శనక్కాయలు ఒకసారి, బొరుగులు ఒకసారి ఇచ్చుకుంటూ పోతే కానీ ఇదేం పరిపాలన అంటారు. పబ్లిక్ అంత అమాయకుల చూసినారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇప్పుడు తెలుస్తుంది చూడండి. అందుకనే నేను ఇప్పుడు పబ్లిక్ కూడా దయచేసి బాగా ఆలోచన చేయండి, ఇది కరెక్టా రాంగా ఆలోచన చేసి. ఎందుకంటే పరిపాలనలో ఒక అందం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఒక అందం. పాలకులను ఎన్నుకుండేది మన దగ్గర ఉన్న శక్తి. పొరపాటున అక్కడికి బోల్తా పడినాం అనుకోండి, గోవింద.